హలో అందరికీ, మనం తెలంగాణ స్టైల్లో గర్జలు చేసుకుందామండి. ఒక గ్లాసు రవ్వ తీసుకొని మంచిగా వేపుకోవాలి, నెయ్యి వేసుకొని దాంట్లోనే కొబ్బరి పౌడర్ వేసుకోవాలండి. ఇంట్లో వేసింది అండి ఇది. దీంట్లోనే ఒక గ్లాస్ షుగర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిపోతుందండి షుగర్ కూడా. దీంట్లోనే నువ్వుల పొడి, పల్లీల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఇలాచి కూడా వేయాలండి. ఇది చల్లారేలోపు మనం గోధుమ పిండి కలుపుకుందామండి. పిండి ఒక 1/2 అవర్ నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మనం పూరీలాగా చేసేసుకొని ఈ స్టఫ్ దాంట్లో పెట్టేసుకొని సైడ్ కొంచెం వాటర్ అద్దుకోవాలండి. అద్దుకుంటే పూరి కరెక్ట్గా క్లోజ్ అయిపోతుంది. గర్జల స్పూన్ తోటి మంచిగా ఇట్లా చేస్తే గర్జ షేప్ వస్తుందండి. ఇది తీసేసి పక్కకు పెట్టేసుకోవాలండి. ఇట్లా తర్వాత ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడం అండి. గర్జలు రెడీ. గోధుమ పిండి తోటి చేసుకుంటే పిల్లలకు హెల్దీ కదండి. స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా. ఓకే అండి, గర్జలు రెడీ చేసేసాను.